ద్రౌపదుడు పుత్రిక కాబట్టి ద్రౌపది, నల్లగా ఉంది కాబట్టి కృష్ణ అని ద్రౌపదుడు దుఃఖంలో మునిగిపోయాడు. అప్పుడు అతని పురోహితుడు ఈ విధంగా అన్నాడు, ఆ పాండవులను గురించి అనేక విధాలైనటువంటి శుభశకునాలను నేను నిపుణంగా చూశాను. మహారాజా, వాళ్ళకి కీడు మూడే అవకాశమే లేదు, అంతా మేలే వాళ్ళకి అన్నాడు. అర్జునుడు ఇందీవరశ్యాముడు, అంటే నల్ల కలువ వంటి శరీర ఛాయ కలిగిన వాడు. అగ్ని నుండి పుట్టినటువంటి ద్రౌపది కృష్ణ కూడా సితేతరోత్పల కోమల వర్ణ అన్నాడు. ఉత్పల పవిత్ర నేత్ర ఉత్పల సుగంధి కూడా ఆమె. అంటే కలువల నుంచి ఎలా సువాసన వస్తుందో ఆమె శరీరం నుండి కూడా అలాంటి వాసన వస్తుంది. అర్జునుడి కోసమే ద్రౌపది పుట్టింది కాబట్టి ఇద్దరిలో ఈ రూప సామ్యం ఒక విశేషంగా చెప్పారు. పురోహితుడు చెప్తున్నాడు, రాజా, పూర్వం దేవేంద్రుడు కొంతకాలం కనపడకుండా పోయినాడు. అప్పుడు శచీదేవి దుఃఖపడి శుభసూచకమైనటువంటి ఇతరుల యొక్క సంభాషణాన్ని బట్టి బృహస్పతి ఆమెకు దేవేంద్రుని రాక గురించి చెప్పాడని వేదాల వల్ల మనకు తెలుస్తోంది మహారాజా. కాబట్టి నేను కూడా అటువంటి శుభశకునాలే చూశాను. ఇది తప్పదు. పాండవులు మరణించలేదు, వాళ్ళు పరమానందంతో ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నా సరే ఇక్కడికి వస్తారు. కాబట్టి నీవు నిర్మలమైన మనస్సుతో ఈ పట్టణంలో స్వయంవరాన్ని చాటించడానికి ఆజ్ఞాపించు. స్వయంవరం కన్యాదానంలో రాజులకి శాస్త్ర విహితమే కదా అని సలహా చెప్పాడు. ఈ విధంగా చెప్పినటువంటి ఆ పురోహితుని యొక్క మాటలతోటి ద్రుపద మహారాజు ఊరట చెందాడు. ఈనాటి నుండి 75వ రోజు, ఇవాళ నుంచి మొదలుకొని 75వ రోజు పుష్యమాసంలో శుక్లపక్ష అష్టమి తిథి రోహిణీ నక్షత్రం ఉన్నటువంటి రోజు స్వయంవరం జరుగుతుందని చాటించడానికి ఆజ్ఞాపించాడు. ఆ డేట్ ఫిక్స్ చేసేసాడనమాట. పుష్యమాసం, శుక్లపక్షం, అష్టమి తిథి, రోహిణీ నక్షత్రం. ఎక్కువ పెట్టడానికి, లాగడానికి గాని ఎవ్వడికి సాధ్యం కానటువంటి ఒక బలమైనటువంటి ధనస్సును దూరంగా ఆకాశంలో తిరిగే ప్రకాశవంతమైనటువంటి బంగారపు మత్స్య యంత్రాన్ని రూపొందించాడు. ఎందుకని? స్వయంవరం పెట్టినప్పుడు ఎవడు పడితే వాడు వచ్చి అది కొట్టేస్తే వాడికి ఇవ్వాలి అమ్మాయిని. కాబట్టి అలా ఎవ్వడికి సాధ్యం కాకుండా ఉండాలి. అంటే కేవలం అర్జునుడికి మాత్రమే సాధ్యం కావాలి అని అతని ఉద్దేశం. భూమి మీద ఉన్న రాజులంతా ఒకరికొకరు ముందుగా వెళ్లాలని పోటీ పడుతూ ద్రౌపదుడి యొక్క రాజధాని అయినటువంటి కాంపల్య నగరానికి వెళుతున్నారు అని ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ధర్మరాజాదులకి ద్రౌపదుడి యొక్క వృత్తాంతం అంతా చెప్పాడు. ఇది ఆ వృత్తాంతాన్ని విని పాండవులు కూడా కాంపిల్య నగరానికి పోవాలనే అభిప్రాయంతో ఉన్నారు. దాన్ని గ్రహించింది కుంతీదేవి. తల్లి కదా ఈ విధంగా అంటున్నది, కుమారులారా, ఏకచక్రపురంలోని ఈ బ్రాహ్మణుడి యొక్క ఇంట్లో చాలా కాలం ఎట్లాగో ఉన్నాం. ఇక్కడ ఎంతకాలం ఉన్నా మనకు కలిగే లాభం ఏముంది? అంతేకాక ఎప్పుడూ ఇతరుల యొక్క ఇళ్లలో కలిసి ఉండడం ఉచితం కాదు కదా. ఒకే చోట ఎక్కువ సమయం ఉండకూడదు. అందులో వీళ్ళు క్షత్రియులు, క్షత్రియ వంశస్థులు భిక్షాటన చేస్తూ ఎక్కువ కాలం ఉండకూడదు. ప్రస్తుతం బ్రహ్మచారుల వేషంలో ఉన్నారు కాబట్టి, బ్రాహ్మణ వేషంలో ఉన్నారు కాబట్టి భిక్షాటన తప్పు కాదు. కానీ బకాసురుణ్ణి చంపిన తర్వాత కేవలం బ్రాహ్మణులు అని అందరు నమ్మరేమో అని కూడా ఒక అనుమానం ఉండి ఉండొచ్చు. నాయనలారా, దక్షిణ పాంచాల దేశం చాలా అందంగా ఉంటుందని, ఆ పాంచాల దేశాన్ని పరిపాలించే రాజు ధర్మబుద్ధి కలవాడని విన్నాం.
అంతేకాకుండా ఆ పాంచాల దేశంలో గృహస్థులు బ్రాహ్మణ శ్రేష్ఠులకు అడగకుండానే భక్తితోటి మనోహరమైనటువంటి మోదకాలతో కూడినటువంటి భోజనం పెడుతూ ఉంటారు. మోదకాలంటే కుడుములు, వినాయకుడికి ఇష్టమైన కుడుములు. పాంచాలపురానికి వెళదామని కుంతి అనగానే కొడుకులంతా సరేనని, అమ్మా మీరు చెప్పినట్టే చేస్తామని ఒప్పుకొని తామున్నటువంటి ఆ ఇంటి యొక్క యజమాని అయినటువంటి బ్రాహ్మణుడికి చెప్పి ఆయన దగ్గర సెలవు తీసుకున్నారు. వాళ్ళు బయలుదేరారు. పెద్ద పెద్ద సరస్సులని, భయంకరమైన పర్వతాలను, నదులను దాటడానికి చాలా కష్టమైనటువంటి అడవులను దాటారు. అంటే దుర్గమమైన అరణ్యాలు దాటారు, సరస్సులు దాటారు, భయంకరమైన పర్వతాలు ఎక్కి అవతలకి వెళ్ళారు. అలా దాటి పుణ్యాత్ములైనటువంటి ఆ పాండవులు నిరంతరము ప్రయాణం చేస్తూ ధర్మాత్ముడు, పితామహుడు, అజ్ఞానాన్ని తొలగించేటటువంటి వాడు, విష్ణు స్వరూపుడు, దుఃఖాన్ని హరించేవాడు, ఆది మునీంద్రుడు, పరాశరపుత్రుడు అయినటువంటి వ్యాస మహర్షిని సందర్శించారు. ఇక్కడ ఎన్ని విశేషణాలు వేశారో చూడండి వ్యాస మహర్షికి. ధర్మసమేతుడు, పితామహుడు, తమోహరుడు, హరిమూర్తి, ఆర్తిహరుడు, ఆదిమునీంద్రుడు, పరాశరాత్మజున్ అన్నాడు. పాండవులు వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి వ్యాస మహర్షిని చూచి వినయంతో ఆయనకు నమస్కరించారు. ఆ మునీంద్రుడు కూడా కరుణారసంతో నిండిన హృదయంతో వాళ్ళని చూసి ఈ విధంగా అన్నాడు. ధర్మసుతుడున్న చోటను ధర్మువునకు హాని గలదే దారుణి, అయినన్ ధర్మువ తాత్పర్యముగా నిర్మలమతి నెగడునది వినీతాత్ములరై. నాయనా, ధర్మరాజు ఉన్న చోట ధర్మానికి హాని ఉండదు, అయినప్పటికీ ధర్మమే ప్రధానంగా నిర్మలమైనటువంటి మనస్సుతోటి వినయవంతులై మీరు మెలగండి అని చెప్పాడు. ఇంకా అంటున్నాడు వ్యాసుల వారు, తానొక్క మునికన్య తన కర్మవశమున పతి పడయంగనోపక ఉపేత దౌర్భాగ్యయై ఘోర తపమునరించిన దానికి శివుడు ప్రత్యక్షమయ్యే వేడుము వరమన్న వేడ్కతో పతిదానమని ఏను మారులయ్య బల వేడ, అట్లేని నీకు దేహాంతరంబున పతులగుదురేవురు పరమార్థమనియు హరుడు కరుణనిచ్చే. అది ఇప్పుడు పాంచాలపతికి కృష్ణయనగా పంకజాక్షి యుద్ధవిల్లి పెరుగుచున్నది, తత్స్వయం వరము సేయుచున్నవాడు నేడు. ఇది వ్యాస మహర్షి ఆ ద్రౌపది యొక్క వృత్తాంతం చెబుతున్నాడు వాళ్ళకి. నాయనలారా, ఒక మునికన్య తన పూర్వజన్మ కర్మ యొక్క వశాత్తు భర్తను పొందలేక దురదృష్టవంతురాలై కఠోరమైనటువంటి తపస్సు చేసింది. ఆమె యొక్క తపస్సుకు శివుడు ప్రత్యక్షమైనాడు, ప్రేమగా వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి సంతోషంతో పతిదానం ఇమ్మని 5 సార్లు అడిగింది. ఉద్వేగంతో 5 సార్లు పతిందేహిమే పతిందేహిమే అని 5 సార్లు. శివుడు దయతోటి, అట్లయితే నీకు మరుసటి జన్మలో భర్తలు 5గురు అవుతారు, ఇది సత్యమని వరం ఇచ్చాడు. నువ్వు 5 సార్లు భర్త కావాలని అడిగావు, ఈ జన్మలో కుదరదు, వచ్చే జన్మలో నీకు 5గురు భర్తలు అవుతారు. ఆ కన్య ఇప్పుడు కృష్ణ అనేటువంటి పేరుతో పాంచాలరాజు కూతురుగా పుట్టి పెరుగుతూ ఉంది. వాళ్ళ తండ్రి ద్రుపదుడు ఆమె యొక్క స్వయంవరాన్ని ఈరోజు జరుపుతున్నాడు.
కాబట్టి మీరు ఆ ద్రుపదుడి యొక్క పురానికి చక్కగా వెళ్ళండి, అక్కడ మీకు మేలు కలుగుతుంది అన్నాడు వ్యాసుడు. అని చెప్పి వ్యాసుడు వెళ్ళిపోయాడు. పాండవులు తల్లితో కూడి రాత్రింబగళ్ళు ఎడతెక్కకుండా ప్రయాణం చేశారట. ఎందుకని? రేపే కదా స్వయంవరం. ఆనాటి అర్ధరాత్రి గంగానదిలో సోమశ్రవం అనేటువంటి తీర్థంలో స్నానం చేయాలనుకున్నారు వాళ్ళు. రాత్రిపూట, అర్ధరాత్రిప్పుడు. అర్జునుడు వెలుగు కోసం, రక్షణ కోసం ఒక కొరవిని చేతబట్టుకొని ముందుకు పోతూ ఉన్నాడు, కాగడ. అందరూ ఆయన వెంట వెళుతున్నారు. అప్పుడు అంగారపర్ణుడు అనేటువంటి ఒక గంధర్వుడు, వీడికే చిత్రసేనుడు అనే పేరు కూడా ఉంది, తన భార్యలతో కలిసి ఆ రాత్రిపూట జలక్రీడలాడటానికి గంగానదికి వచ్చాడు. ఆ పాండవుల యొక్క పాదధ్వని విన్నాడు, కోపించాడు. ధనస్సు చేతబట్టి అల్లెత్రాటి శబ్దం చేసి వాళ్లతో ఇలా అన్నాడు, అంటే ధనుష్టంకారం చేశాడు. ఏమంటున్నాడు? ఇలా అర్ధరాత్రమును సంధ్యలు రెండును భూత యక్షదానవ గంధర్వులు క్రొమ్మరెడియడు ప్రొద్దులు వెలయంగా ఇందవని చెరులు వెరతురు నడవల్. ఈ భూమి మీద అర్ధరాత్రి సమయంలో, ఉదయము సాయంత్రపు సంధ్యవేళల్లో భూతాలు, యక్షులు, రాక్షసులు, గంధర్వులు సంచరిస్తూ ఉంటారు. కాబట్టి ఆ వేళల్లో మానవులు తిరగడానికి భయపడతారు. సంధ్య అంటే రాత్రికి పగలకి మధ్యకాలం, రెండు ఉంటాయి సంధ్యలు. పొద్దున సంధ్య ఉంటుంది, సాయం సంధ్య ఉంటుంది. ఈ సమయాలలో తిరిగేవాళ్ళు ఎంత బలవంతులైనా కూడా, వాళ్ళు రాజులైనా కూడా వాళ్ళని నేను పడద్రోయగలను. నా దగ్గరికి రాకండి, దూరంగా తొలగిపోండి. నేను అంగారపర్వుడనేటువంటి గంధర్వుణ్ణి, కుబేరుడి యొక్క మిత్రుణ్ణి, ఎప్పుడూ ఇక్కడ విహరిస్తూ ఉంటాను. నన్ను గురించి మీకు తెలియదా? ఈ అడవి, ఈ గంగాతీరం అంగారపర్ణుడి వల్ల ప్రపంచ ప్రసిద్ధి పొందినవి. ఈ ప్రాంతంలో ప్రవేశించడానికి మానవులు భయపడతారు అన్నాడు. అప్పుడు అర్జునుడు ఈ విధంగా అన్నాడు, నడురేయి సంచలందును నడవగనోడుదురు అశక్త నరులొరులు భయపడుదుమే ఏ ఎడనెప్పుడు నడతుమ అధిక శక్తి పురుషుల మగుట. ఏం తక్కువ తిన్నాడు అర్జునుడు, పౌరుషంగా మాట్లాడుతున్నాడు. బలహీనులైనటువంటి ఇతర మానవులైతే అర్ధరాత్రి సంధ్యా సమయాల్లో నడవడానికి భయపడతారు, కానీ మేము భయపడతామనుకుంటున్నావా? మహాశక్తి కలిగినటువంటి వీరులం కావటం వల్ల ఎక్కడైనా ఎప్పుడైనా మేము సంచరిస్తూ ఉంటాం. అడవులు, నదులు నువ్వేమైనా సంపాదించావా? నీ తాత సొత్తా? పవిత్ర గంగా నది భూమి మీద జనులందరికీ తప్పకుండా సేవింపదగిందే కదా ఆ తల్లి, అది నీదా అన్నాడు. అద్భుతమైన మాట. అడవులు, నదులు, పర్వతాలు, సముద్రాలు ఏ మానవుడు భూమి మీదకి తెచ్చినవి కావు కదా. మానవులు సృష్టించలవి, భగవత్ సృష్టి. అంటే ప్రకృతి ప్రసాదించింది మానవులకి. అందుకని అందరూ సమానంగా అనుభవించాలి. ఇది ఈనాటి సామ్యవాదానికి పునాది భావన. భగీరథుడి ప్రయత్నం వల్ల గంగమ్మ ఈ లోకానికి తీసుకురాబడింది కాబట్టి ఆ తల్లికి భాగీరథి అనే పేరు వచ్చింది. ఇక్కడ గంగాదేవి యొక్క వైభవాన్ని చెప్తున్నాడు అర్జునుడు. శీసపద్యంలో పెట్టారు నాన్నయ్య గారు. హైమవతోత్తుంగఘేమ శృంగంబున నుండి భూమికి వచ్చి ఉదదిగూడే గంగనామూడు తరంగుల నదియు మందాకిని ఆ సత్పదంబునందు సురసిద్ధముని వియచ్చర సేవ్యయ్యే అయ్యధమలోకంబునయందు భోగవతి అన నొప్పే ఉన్నతి నిట్లు త్రిభువన పావని అయిన ఈ పరమమూర్తి
పార్వతీశ మకుట బంధ బంధుర తరావాస గంగా ఆడవచ్చి నీవు వలవదనిన ఉడుగువారము కాము నీ విఘ్నవచనములకు వెరతుమెట్లు. ఓ అంగారపర్ణ, హిమాలయాలలో ఎత్తైనటువంటి బంగారు శిఖరం నుండి భూమికి వచ్చినటువంటి తల్లి గంగ. ఆ తల్లి గంగ అనేటువంటి పేరుతో తూర్పు సముద్రంలో కలిసింది. అది 3 మార్గాలలో సాగింది. అందుకనే త్రిపథగామిని అన్నారు గంగమ్మని. ఆకాశ మార్గంలో మందాకిని అనేటువంటి పేరుతోటి దేవతలు, సిద్ధులు, మునులు మొదలైనటువంటి ఆకాశ సంచారులకు సేవింపదగ్గదైంది. పాతాళలోకంలో భోగవతి అనేటువంటి పేరుతోటి పిలువబడుతోంది. భూమి మీద గంగ అంటే భాగీరథి. ఆ విధంగా 3 లోకాలలో గొప్పగా పవిత్రం చేసే ఈ పుణ్యమూర్తి శివుని యొక్క జటాజూటంలో ఉచిత స్థానం కలిగినటువంటిది. అటువంటి ఈ గంగలో స్నానం చేయడానికి వచ్చి నీవు వద్దన్నంత మాత్రాన మానుకునేవాళ్ళం అనుకుంటున్నావా? మేము నీ అడ్డుమాటలకు మేమెందుకు భయపడతావు అని అర్జునుడు గట్టిగా మాట్లాడాడు. అని పలుకుతూ తన తల్లితోటి అన్నదమ్ములతోటి గంగా స్నానం చేయడానికి వస్తున్న అర్జునుడి మీద అంగారపర్ణుడు వాడి అయినటువంటి బాణాలేశాడు. వెంటనే అర్జునుడు కోపం వచ్చింది. తన చేతి కొరవి విదిల్చి ఆ బాణాలు తనను తాక్కుండా కాపాడుకొని ఆ అంగారపర్ణుడితో ఈ విధంగా అంటున్నాడు: వెడగ ఇట్టిపాటి వెరపించుటులను మాయలును నేమిసేయు అస్త్రవిధుల పెక్కులయ్యుని బిభీషకల్ నురువులు విరిగినట్టులిందు విరియుజూవే. ఓ వెర్రివాడా, ఈ మాత్రపు బెదిరింపులు, మాయలు, అస్త్రవేత్తలని ఏమీ చేయలేవు. నీ బెదిరింపులు ఎన్నైనా సరే అవి నురుగుల వలె చెదిరిపోయినట్టు చెదిరిపోతాయి. నురుకేమి శక్తి ఉంటుంది? ఉఫ్ అంటే పోతుంది కదా, చూడు అంటూ ఇక్కడ అర్జునుడు అంగారపర్ణుడిని ఓడించడానికి ఎటువంటి ప్రయత్నం చేశాడో నన్నయ్య గారు చెబుతున్నాడు. అగ్నిదేవుండు బృహస్పతికి ఇచ్చే మున్నతడు భరద్వాజుడనగ బరగు మునికిచ్చే అమ్మహాముని భార్గవునకిచ్చే భార్గవుండును కుంభభవునకిచ్చే అమ్మహాత్ముడు నాకతి దయనిచ్చే ఈ అనలాస్త్రమని దానిన్ అమ్మహోగ్రగంధర్వుపై వైచే ఘనుడు ఇంద్రసుతుడంత తద్రథం బప్పడదగ్ధమైన అగ్నిదాహభీతిన్ అంగారపర్ణుండు బమ్మరిల్లి నేలబడిన వాని గొప్ప వట్టి ఇడ్చుకొని వచ్చి వాని కొప్పు వట్టి ఇడ్చుకొని వచ్చే ధర్మజుకడకు ఇంద్రసుతుడు కడిమి మెరసి. చూడండి ఎంత అద్భుతమైన పద్యం. ఓ అంగారపర్ణ, ఇదిగో నా చేతిలో ఉందే ఈ ఆగ్నేయాస్త్రం. ఈ ఆగ్నేయాస్త్రాన్ని పూర్వం అగ్నిదేవుడు బృహస్పతికిచ్చాడు. ఆ బృహస్పతి భరద్వాజమునికిచ్చాడు. ఆ భరద్వాజముని పరశురాముడికిచ్చాడు. ఆ పరశురాముడు మా గురువు అయినటువంటి ద్రోణాచార్యుడికిచ్చాడు. ఆ మహాత్ముడు అతి దయతోటి నాకివ్వడం జరిగింది అని మహావీరుడైనటువంటి అర్జునుడు ఆ ఆగ్నేయాస్త్రాన్ని ఆ భయంకరుడైనటువంటి గంధర్వుడి మీద ప్రయోగించాడు. తక్షణమే అతడి యొక్క రథం దగ్ధమైపోయింది. నిప్పు కాల్పుల వల్ల కలిగినటువంటి భయంతో ఆ అంగారపర్ణుడు దిమ్మ తిరిగిపోయి నేల మీద పడిపోయాడు. అర్జునుడు తన పరాక్రమం ప్రకాశిస్తూ ఉండగా ఆ అంగారపర్ణుడిని జుట్టుబట్టి ఈడ్చి ధర్మరాజు దగ్గరికి ఈడ్చుకొచ్చాడు. అప్పుడు ఆ అంగారపర్ణుడి యొక్క భార్య కుంభీనసి భయపడిపోయి, ఈ సమస్త భూమికి ప్రభువులారా, దయతోటి నాకు పతిదానం చేయండి,
మీకు ధర్మం పెరుగుతుంది అని ప్రాధేయపడింది. అప్పటికి పాండవులు బ్రాహ్మణ వేషంలో ఉన్నారు. అందుకని కుంభీనసి ఆ గంధర్వుడి భార్య అశేష ఉర్వీనాథులారా అని సంబోధించింది. ఆశ్చర్యకరంగా ఉన్నా కూడా అంగారపర్ణుడు పాండవులను ముందే గుర్తించినట్టు చెప్పాడు కదా. అందువల్ల బ్రాహ్మణ వేషధారులై వచ్చిన వాళ్ళు పాండవులని కుంభీనసికి భర్త ముందే చెప్పాడేమో. అందువల్లనే ఆమె ఆ విధంగా సంబోధించిందేమో. కాగా కుంభీనసి యొక్క ప్రార్థనను మన్నించి, గంధర్వ, కురువంశ ప్రభువు ధర్మరాజు కరుణుతో నిన్ను విడవమన్నాడు, ఇక భయపడద్దు అని అర్జునుడు అన్నాడు. చూడండి, అని ఆక్రోశిస్తున్నటువంటి కుంభీనస పట్ల పుణ్యాత్ముడు పాండవాగ్రజుడు అయినటువంటి ధర్మరాజు దయదలిచాడు. అర్జునుడు చూచి, నాయనా, యుద్ధంలో ఓడిపోయినవాడు, కృంగిపోయినవాడు, శౌర్యం కోల్పోయినటువంటి వాడైనటువంటి ఈ అంగారపర్ణుణ్ణి విడిచిపెట్టు అన్నాడు. అది ధర్మరాజు అంటే. అని అనగానే అర్జునుడు సరే అని అంగారపర్ణుడితో ఈ విధంగా అన్నాడు. ఓ గంధర్వ, కురువంశ ప్రభువు, శరణు లేని వాళ్ళకి శరణు పొందినటువంటి వాడు అయినటువంటి ధర్మరాజు మా అన్నయ్య దయతోటి నిన్ను విడవడానికి ఆజ్ఞాపించాడు అని అంగారపర్ణుడిని ఓదార్చి విడుదల చేశాడు. ఓడిపోయినటువంటి అంగారపర్ణుడు అర్జునుడితో ఈ విధంగా అన్నాడు. అని నీ చేత పరాజితుండనై ఆ అంగారపర్ణత్వమింకను దాల్పన్మదినంత నిస్త్రపుడనే గర్వం బడంగన్ రణంబున మున్నోడియు పూర్వనామమున పెంపున్ గర్వముందల్చువాడనగా సత్సఫలందు మెచ్చబడునే హాసాస్పదీభూతుడై. ఇది ఓ పుణ్యాత్మ అర్జున, యుద్ధంలో నీ చేతిలో ఓడిపోయినాను. అందువల్ల ఇంకా అంగారపర్ణుడనేటువంటి పేరు ధరించడానికి నేనంత సిగ్గులేని వాడిని కాదు. మొదటి యుద్ధంలో గర్వం అణిచిపోయే విధంగా ఓడిపోయినటువంటి వాడు, మొదటి పేరుతో గొప్పదనాన్ని గర్వాన్ని పొందేటటువంటి వాడు సజ్జనుల యొక్క సభలో ఎగతాళికి గురవుతాడు గాని ఎక్కడైనా మెప్పు పొందగలుగుతాడా అన్నాడు. కాబట్టి ఆ పేరును విడిచిపెడుతున్నాను అన్నాడు. నీ ఆగ్నేయాస్త్రం వల్ల నా రథం దగ్ధం అయిపోయింది. అయినప్పటికీ నా యొక్క గంధర్వ మహిమతోటి వివిధ రత్నాల చేత విచిత్రమైనటువంటి రథాన్ని పొంది ఇది మొదలు చిత్రరథుడు అనేటువంటి పేరు గలవాణ్ణి అవుతాను. ఇది అందుకని చిత్రరథుడైనాడు. ఈ చిత్రరథుడే మనకి అరణ్య పర్వంలో వస్తాడు. మళ్ళీ దుర్యోధనుడు బంధించినప్పుడు మళ్ళీ ఈ అర్జునుడే విడిపిస్తాడు. నీ పరాక్రమానికి మెచ్చుకుంటున్నాను, నీతో స్నేహం చేయాలని కోరుకుంటున్నాను అర్జున. నేను తపస్సు చేత సాధించినటువంటి చాక్షుషీ విద్యను నీకిస్తాను. దీనిని పూర్వం మనువు నుండి చంద్రుడు పొందాడు. ఆ చంద్ర భగవాను నుండి గంధర్వరాజైనటువంటి విశ్వావసుడు పొందాడు. ఆ విశ్వావస మహారాజు నుంచి నేను పొందాను. 3 లోకాలు చూడగోరేవాడు తన కోరికకు తగినట్లు ఈ విద్య యొక్క ప్రభావం చేత సర్వము చూడగలడు. అది చాక్షుషీ విద్య అంటే. ఇక్కడ ఉండే ఎక్కడైనా చూడొచ్చని. మేము ఈ విద్యల వల్లనే కదా మానవుల కంటే శ్రేష్ఠులమై దేవతల చేత ఆజ్ఞాపించబడకుండా జీవిస్తున్నాం. ఈ విద్య దుర్మార్గులకు లభిస్తే ఫలించదు. నీవు తపతికి సంబంధించినటువంటి వంశాన్ని వర్ధల చేసేవాడివి. తపతి సంవర్ణుడు ఆ వంశం వాళ్ళు అన్నమాట వీళ్ళు. నీకు ఇది సఫలం అవుతుంది. ఈ విద్యను నీకు ఇస్తాను, తీసుకో. దీన్ని గ్రహించే సమయంలో 6 నెలలు వ్రతం చేయాలి. నీవు నాకు ఆగ్నేయాస్త్రాన్ని ఇవ్వు.
నేనింకా మీ 5గురికి మహావేగం బలం కలిగినటువంటి మా గంధర్వ జాతి గుర్రాలను ఒక్కొక్కరికి వందిస్తా అన్నాడు. అంగారపర్ణుడు చెప్తున్నాడు, అర్జున, పూర్వం వృత్రాసురుడి మీద దేవేంద్రుడు కోపించి వజ్రాయుధం ప్రయోగించాడు. ఆ వజ్రాయుధం వజ్రంలాగా కఠినమైనటువంటి అతడి పెద్ద తల మీద పడింది. పతన వేగంతో 10 ముక్కలైపోయింది. ఆ ముక్కల సమూహం వరుసగా బ్రాహ్మణులలో వేదశక్తిగా, క్షత్రియుల్లో ఆయుధశక్తిగా, వైశ్యులలో నాగలి శక్తిగా, శూద్రులలో సేవాశక్తిగా, గుర్రాలలో వేగశక్తిగా రూపొందింది. ఈ విధమైనటువంటి వేగం కారణంగా రాజులకు ఇష్టమవుతున్నటువంటి గుర్రాల సమూహం వాళ్ళ లోకాలన్నింటినీ రక్షించడానికి ఉపయోగించే సాధనాలలో ఉత్తమ సాధనమైంది గుర్రం. అది గుర్రం గురించి చెప్పాడు. ఆ గుర్రం ఎలా వచ్చిందో చెప్పాడు. అర్జునుడు అన్నాడు అప్పుడు, ఎంత మిత్రులైన ఎన్నండు నొరులచే విద్యయును జయంబు విత్త జయము గొనగనొల్ల నాకు కూర్తేని అనలాస్త్రమనఘ నీవు గొనుము హయములిమ్ము. ఇది అర్జునుడి యొక్క వైభవం. ఓ గంధర్వ, ఎంత స్నేహితులైనా కూడా ఇతరుల నుండి విద్యని, విజయాన్ని, ధనాన్ని స్వీకరించడానికి ఎప్పుడు కూడా నేను ఇష్టపడను. ఎందుకని? క్షత్రియుడు కాబట్టి. కానీ నీవు నాకు ఇవ్వదలుచుకుంటే ఓ పుణ్యాత్మ, ఈ ఆగ్నేయాస్త్రాన్ని తీసుకొని ఆ గుర్రాలను మాత్రం ఇవ్వు చాలన్నాడు. అంతేగాని ఆ చాక్షుషి విద్య అడగల. అర్జునుడు ఇంకా అంటున్నాడు, మహాత్మా, నీతో స్నేహం చేస్తాను. అయితే మిక్కిలిగా మేము బ్రాహ్మణ హితం కోరేవాళ్ళం, మహాదర్భబుద్ధి కలవాళ్ళం. ఎందుచేత మమ్మల్ని అధేక్షిపించి మాట్లాడావు నువ్వు? కారణం ఏంటి? ఇది అద్భుతమైనటువంటి, అందరూ తెలుసుకోవాలి. గురువైభవం గురించి చెప్తున్నాడు ఇక్కడ అంగారపర్ణుడు. అప్పుడు అంగారపర్ణుడు అడుగుతున్నాడు, ఎందువల్ల మమ్మల్ని అధిక్షేపించి మాట్లాడగలిగావు అంటున్నాడు. విమలములై లోకత్రిత యమున ప్రవర్తిల్లు మీ మహాగుణములు నిత్యము విందుము ఆదరప్రదము. నారద ప్రముఖమునీశ్వర సిద్ధ సాధ్య గణముల వలన నిత్యము విందుము. మేము నిత్యం వింటాం. ఎవరి వల్ల? నారద ప్రముఖమునీశ్వర సిద్ధ సాధ్య గణముల వలన. పవిత్రములైనటువంటి 3 లోకాలలో మీ గొప్ప గుణాలు వ్యాపించి ఉన్నాయి అర్జున. అటువంటి గుణాలని నారదుడు మొదలైనటువంటి మునీశ్వరులు, సిద్ధ సాధ్య సమూహాలు చెప్తూ ఉంటే ప్రతిరోజు కూడా నేను వింటూ ఉంటాను. మేరు పర్వతాన్ని సిగబంతి కాగలిగినటువంటి భూమండల భారాన్ని వహించినటువంటి వాళ్ళు, సద్గుణాల చేత గొప్పవాళ్ళు, ధీరులు, భరతవంశ శ్రేష్ఠులు అయినటువంటి మిమ్మల్ని, పాండవులను తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నాడు. అది పాండవుల యొక్క వైభవం. నాకు మీరు తెలిసిన, మీకు అగ్నిహోత్రం బ్రాహ్మణుడు లేనందువల్ల కఠినంగా మాట్లాడాను అన్నాడు. నాకు మీరు తెలుసు, మీ వైభవం తెలుసు. అయినా కూడా ఇప్పుడు మీ దగ్గర మీకు అగ్నిహోత్రం లేదు, ఆ అగ్నిహోత్రాన్ని రక్షించే మీ గురువు లేడు. ఇక్కడ బ్రాహ్మణుడు అంటే గురువు. అందుకని కఠినంగా మాట్లాడాను. అంతేకాకుండా స్త్రీల గోష్ఠిలో ఉండేవాడు ఎంత వివేకి అయినా కూడా అహంకారపూరితుడు అవుతాడు. ధర్మం తప్పి వ్యవహారం చేస్తాడు. ప్రియంగా వ్యవహారం చేయలేడు. నేను వివేకం గలవాడినే అయినా కూడా నిగ్రహం కోల్పోయి నా భార్యల ఎదుట ఆ విధంగా మీతో మాట్లాడాను. ఇది అసహజం కాదు కదా.
మన్మథుని యొక్క శక్తిని అణచడం ఎంత వాళ్ళకైనా సాధ్యమవుతుందా? ఇక్కడ ఏమిటంటే, స్త్రీల ఎదుట ఎవడైనా సరే స్వాతిశయ భావం పెంచుకొని ఇతరులతోటి వ్యవహరించడం అనేది పురుష సహజ గుణం అంటున్నాడు. సురగరుడ విశోరగ యక్ష రాక్షస పిశాచ భూత గంధర్వులు నోపరు ధిక్కరింప బ్రాహ్మణ పురస్కృతుల పుణ్యమతుల భూతలపతుల. అద్భుతమైన మాట ప్రతిపాదించాడు చిన్న కందపద్యంలో. బ్రాహ్మణుని ఎవరైతే ముందుంచుకొని పవిత్రమైన హృదయాలు కలిగినటువంటి రాజులు ఉంటారో అటువంటి రాజులని సురలు గాని, అంటే దేవతలు గాని, గరుడులు గాని, నాగులు గాని, యక్షులు గాని, రాక్షస పిశాచ భూత గంధర్వులు గాని ధిక్కరింపలేరు అన్నాడు. కాబట్టి ఎవరైనా గురువును ముందు పెట్టుకోవాలి అన్నారు. బ్రాహ్మణోత్తముణ్ణి ఒక గురువును వరించి ఆయన యొక్క వెనకాల నడిస్తే ఎవ్వడు మీ జోలికి రాలేరు అన్నాడు. అర్జున, ఏ లోపం లేనివాడిని, వేదాంగాలలో గొప్ప పండితుణ్ణి, జప హోమ యజ్ఞాలు చేయడంలో ప్రసిద్ధుడైన వాణ్ణి, సత్యభాషిని, బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ణి, ధర్మార్థ కామ మోక్ష సాధనలో మిత్రుడిని, మంచి నడవడగలవాణ్ణి పురోహితుడిగా పెట్టుకొని ఏ రాజు ఉంటాడో ఆ రాజు ఈ లోకంలో భూమండలం అంతా పరిపాలిస్తాడు, పరలోకంలో పుణ్యగతులు పొందుతాడు, జయము స్వర్గము రాజ్యము వలన లభిస్తాయి. బ్రాహ్మణుడు లేకపోతే రాజుకు కేవలం వంశపరాక్రమాల గొప్పతనం చేతనే అటువంటి ఫలాన్ని పొందటం సాధ్యమయ్యే పని కాదన్నాడు. కాబట్టి పురోహితుడు ఉండాలి. అందుకనే ప్రతి కుటుంబానికి ఒక పురోహితుడు ఉంటారు. ఆ పురోహితుడిని ప్రతి విషయం అడిగి చేస్తారు. ఆ పురోహితుడిని చిన్న చూపు చూడకూడదు. ఆ పురోహితుడిని చాలా చాలా గౌరవించాలి. అప్పుడు మాత్రమే వాళ్ళ వంశం పరిధి వెళ్తుంది అని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఈ పద్యం రాజ్య వ్యవస్థలో పురోహితుని యొక్క ప్రాధాన్యాన్ని, అతడి యొక్క యోగ్యలని వివరిస్తున్నాడు, యోగ్యతల్ని. అర్జునుణ్ణి తాపత్యుడు అనడానికి విశేషణం ఏంటి? 67వ పద్యంలో ఉన్నాయి, మనం చూడొచ్చు. ఈ తర్వాత వస్తుంది. అంటే తపతికి సవ్వన్నుడికి జన్మించినటువంటి పురూరవ చక్రవర్తి, ఆ వంశం వాళ్ళది వీళ్ళు. నాయన, మీరు యముడు, వాయుడు, వాయుదేవుడు, దేవేంద్రుడు, అశ్విని దేవతల వరాలతోటి పాండురాజుకి, కుంతి, మాద్రీదేవులకి జన్మించినటువంటి వాళ్ళు, ధర్మం బాగా తెలిసిన వాళ్ళు, వేదాంగ ధనుర్వేదాలను పూర్తిగా తెలిసినటువంటి ద్రోణాచార్యుడి యొక్క పరమ శిష్యులు, అన్ని లోకాల మేలు కోరుకునేవాళ్ళు. అందుచేత పురోహితుడు లేకుండా ఉండడం మీకు తగినట్టుగా లేదు అన్నాడు. పాండుపుత్ర, నీవు బ్రహ్మచర్యస్థుండవగుట చేసి మన్మథార్తు నన్ను నొడిచి తిందు రాత్రి యుద్ధంబు చేసి కామోపభోగ నిరతుడోడుటవడడే. ఇంకొక అద్భుతమైన విషయం కూడా చెబుతున్నాడు. పాండుకుమార, ఓ అర్జున, నీవు బ్రహ్మచర్యంలో ఉన్నవాడివి కావడం వల్ల మన్మథ పీడితుడైనటువంటి నన్ను ఇక్కడ రాత్రి యుద్ధం చేసి ఓడించావు. కామసుఖానుభవంలో నిమగ్నుడైనటువంటి వాడు ఓడిపోకుండా ఉంటాడా అన్నాడు. అంటే పరోక్షంగా ఏం చెబుతున్నాడు? నాయనా, రాజులకు ఎప్పుడు కూడా కామోపభోగాలతోనే ఉండకూడదన్నాడు. అలా ఉండే కదా వాళ్ళ తాత విచిత్ర వీరుడు పైకి వెళ్ళిపోయాడు. అంతేకాకుండా రాజు కామభోగాల్లో ప్రవర్తిల్లేవాడు అయినా కూడా పురోహితుణ్ణి గనక ముందుంచుకుంటే అన్ని యుద్ధాల్లో శత్రువులను జయిస్తాడు. ఇక్కడ అమెండ్మెంట్ ఇచ్చాడు. కాబట్టి పరాక్రమశాలివైన ఓ అర్జున, వేదము యజ్ఞవేదిక కలిగినటువంటి బ్రాహ్మణ శ్రేష్ఠుడు, అత్యధికమైన పుణ్యాన్ని సంపాదించినటువంటి వాడు,
అటువంటి వాడు పురోహితుడైతే ఇక రాజుకి పాపం అనేది అంటదు. అందుచేత మీ గుణాల యొక్క గొప్పతనానికి తగినట్లుగా ధర్మతత్వాన్ని బాగా తెలిసినటువంటి వాడు, పవిత్రమైనటువంటి నడవడిక కలిగిన వాడైనటువంటి బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ణి మీ పురోహితుడిగా చేసుకోండి అన్నాడు. అప్పుడు అర్జునుడు అన్నాడు, పుణ్యాత్మ, నీవు సంతోషంతో మమ్మల్ని తపతి సంతతి వాళ్ళు అని పేర్కొన్నావు. కానీ మేము కుంతీపుత్రులం. మరి ఏ విధంగా మేము తపతి యొక్క సంతతి వారం అయ్యామో మాకు తెలియజెప్పండి అన్నాడు. ఇక్కడ ఆ వృత్తాంతాన్ని రేపు చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహనవాణి.